ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశామని, ఆ నిరంతర కృషి ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘమని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గురజాడ ఆనంద్ కుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో పలువురు పంచవృత్తుల ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక కాలంలో కార్పొరేట్ వ్యవస్థల రాకతో విశ్వబ్రాహ్మణుల పరిధిలోని పంచవృత్తుల వారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని, కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తులను నమ్ముకున్న కార్మికులను, చేతివృత్తుల వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార, కార్పొరేటర్, కంచర, శిల్పి, కమ్మర్ రంగాలు మరియు వాస్తు, వేద పండితులకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు పాల్గొని సంఘ బలోపేతానికి పిలుపునిచ్చారు. మరి అదేవిధంగా మా జాతీయులుగా మరి ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు. ఒక్కసారి కార్పెంటర్ సంఘం వారు ఉన్నారు. ఈ కులవృత్తి సంఘాల వాళ్ళే మా జాతి బతుకుతుంది కాబట్టి ఆ కులవృత్తికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా స్వర్ణకార వృత్తిగా మరి బ్రహ్మంగారండి, స్వర్ణ వృత్తిలో మరి ఇవాళ మంగళసూత్రాలకు సంబంధించిన నామతాలు తయారు చేసేటువంటి వ్యక్తి మరి మా పెద్ద ఆయన వచ్చారు. మరి ఈ సమయానికి ఈ స్వర్ణకారులుగా మరి మా బాబాయ్ గారు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. లక్ష్మీ బాబాయ్, ఎందుకంటే ఏదైతే మా కుల వృత్తుల ద్వారానే ఆ జాతి గుర్తింపు ఉంటుంది. ఈ జాతిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ, నాలాంటి వ్యాపారస్తుల వల్ల కానీ, అదేవిధంగా వివిధ వృత్తుల్లో మేము బయటకు విచ్చురైపోయిన వ్యక్తుల ద్వారా జాతి మనుగడ కాదు. జాతి మనుగడ మీ కుల వృత్తిని బట్టే తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి కుల వృత్తులకి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ కూడా జీవితాలు త్యాగమయం చేసుకున్నటువంటి ఇలాంటి పెద్దలందరినీ కూడా మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, శిల్పిగా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, దైవ శిల్పి, అలా దేవాలయాలు నిర్మించినటువంటి మహానుభావుడిగా వీరిని కూడా ఈ సందర్భంగా నేను అర్థం తెలియజేసుకుంటా. మరి చరిత్ర కలిగిన వ్యక్తులుగా వీరిని కూడా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి అనేక మంది మహానుభావులు, మేధావులు అందరూ కూడా మా జాతిలో ఉండి ఈ యొక్క జాతి అభ్యున్నతికి సహకరించారు. వారందరికీ నేను హృదయపూర్వక తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కుల వృత్తి సంఘాల ద్వారా నాయకత్వాలు తీసుకోవాలి తప్ప నేను అధికారిని, లేకపోతే నేను గొప్పవాడిని అనేటువంటి అహంభావాలతో ముందుకు రాకుండా ఈ జాతిని కుల వృత్తి నాయకుల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ నేను వృత్తిదారుని, నేను ఈ జాతీయుడిని అనే విధంగా ముందుకు రావాలని, ఆ విధంగా ఐక్యమత్యంగా మనందరం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అతి తొందరలో ఏదైతే పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 573ని అధికారికంగా మనం సాధించిన తర్వాత ఇచ్చిన కమిటీలన్నీ కూడా ఇందులో రికార్డెడ్గా ఉన్నాయి. దీని అంతటినీ కూడా నా కులదైవం మా అందరికీ జ్ఞానబోధ చేసి ప్రపంచానికే మార్గదర్శకుడిగా కార్యక్రమం తెలియజేస్తుంటే ఆ సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే జీవ సమాధి చేయబడి ఉన్నారో ఆ యొక్క ప్రాంతంలో వారి పాదాల సాక్షిగా మిగిలిన కమిటీని అంతటినీ కూడా ప్రకటిస్తానని, ప్రస్తుతానికి నేను అధ్యక్షుడిగా ఈ యొక్క నిర్వహణ కార్యక్రమాన్ని తీసుకున్నానని, రాబోయే రోజులు అందరికీ కూడా జాతికి అంకితం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా దీన్ని జాతి వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా. జై విశ్వ భగవానికి. తను బతకాలన్నా, ఒక వ్యక్తి తన బాధ్యత చెందిన కలిగి ఉండాలన్నా, మరి అతను గుమ్మంలో నిద్రపోవాలన్నా కూడా అన్ని రకాల యోగ్యతలు, ఒక సంతానంతో వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, వివాహ సందర్భంగా సమయకారుడిగా మేము అన్ని రకాలుగా కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు సహకరిస్తుంది. మాకు ఇవాటి వరకు కూడా కంసాలి, కమ్ అంటే ఆకాశం, సాలి అంటే గూడు, ఆకాశాన్ని గుడిగా నిర్మించినటువంటి ఈ కంసాలి వంశస్థులకి నిజమైనటువంటి నీడలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మేము గుర్తించమని ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్నప్పటికీ ఒకటే తెలియజేశారు, బలమైనటువంటి నాయకత్వం మీరు ముందుకు రాగలిగితే డెఫినెట్ గా మేము ఇవన్నీ కూడా సాధించుకోగలుగుతాం. ఇందులో అనేక కష్టాలు మేము తిరిగి మేము బయటికి రాగలుగుతాం. మా బాలల భవిష్యత్తుకి ఒక అందమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఎవరి కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మా జాతీయుల కుల వృత్తులన్నీ కూడా చిన్నభిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మా జీవన వృత్తులు, కుల వృత్తులైనటువంటి వృత్తుల్ని అనేక మందికి జీవనాధారంగా పెట్టినటువంటి చరిత్ర మా విశ్వకర్మలేదని చెప్పి కూడా దర్జాగా ఘనంగా చెప్పుకుంటున్నాం. అనేక మంది ఇతర కులస్తులు ఇవాళ మా వృత్తిని జీవనాధారంగా చేసుకుని పెంచుకున్న చరిత్ర కూడా మీరందరికీ తెలుసు, గమనించమని కూడా తెలియజేసుకుంటూ, అలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, అలా ఆదుకోవడానికి కావాల్సినటువంటి బలమైన శక్తివంతమైనటువంటి నాయకత్వం మాకు కావాలి. అలాంటి శక్తివంత నాయకత్వాన్ని మేమే నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో 1973లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఏదైతే తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆ తెలంగాణకి మాత్రమే పరిమితం చేసుకుంటూ ఇది మాకు అందరినీ ఒకటి చేసేటువంటి ఈ అందరి ద్రాక్షలు ఇవాళ మరి హైకోర్టు ద్వారా అనేక యుద్ధాలు చేసి మరి అనేక మందితో ఫైట్ చేసి
అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ దీంట్లో వారందరూ కూడా బాధ్యతల పాత్ర తీసుకుని ఇది ఒక ధర్మమైనటువంటి ఆలోచన, ధర్మమైన విషయం, వీరు అడిగేటువంటి ప్రశ్న చాలా అవసరమైంది ఈ జాతికి అని చెప్పి వారు అందించినటువంటి చారిత్రాత్మక విషయమే ఈ విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఈ సర్టిఫికెట్ గా మేము తెలియజేసుకుంటూ ఇదన్నీ కూడా 2013లో 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత తిరిగి మాకు అందడానికి దాదాపుగా 15 సంవత్సరాలుగా దీని మీద యుద్ధం చేయడం జరిగింది. ఇందులో నాకు అత్యంత గొప్పవారుగా మరి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ లాయర్ గారు, వీరి గురించి తెలుసు మీ అందరికీ కూడా, వివాహ యోగ్యత కూడా తీసుకోకుండా కుటుంబాన్ని త్యాగం చేసి జీవిత నిర్ధారాన్ని మరి హైకోర్టులో అన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి కోర్టులో కూడా వీరు అడ్వకేట్ గా, చాలా మంది తెలియాలి, లాయర్ వేరు అడ్వకేట్ వేరు. లాయర్ అనేవారు ఎంఎంబీఎస్ డాక్టర్ లాంటి వారు, అడ్వకేట్ అనేవారు పైన వాదించడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఎంఎస్ డాక్టర్ లాంటి వాళ్ళు. ఇది చాలా మంది లోపు తెలియదు. ఒక అడ్వకేట్ జనరల్ గా వీరు అన్ని కోర్టులో ఆంధ్రప్రదేశ్లో పై చేస్తారు. వీరు మరి నిద్రాహారాలు మాని అనేక సందర్భాల్లో నా ఇంట్లోనే ఈ గదిలోనే మరి రాత్రి ఉండి మరి వాళ్ళ పనులు చేసి ఈ యొక్క సలహాలిస్తూ సంప్రదిస్తూ నాకు పూర్తిగా సహకరించేందుకు ముందుకు నేను వ్యక్తిగతంగా ఆయన అభినందన చేసుకుంటూ సంఘం అందరి తరపున వారికి నేను అభినందన చేసుకున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క విశ్వకర్మ జాతిలో మా జాతీయులందరికీ కూడా ఒక శుభదినంగా నేను భావిస్తున్నా. కారణం ఏంటంటే ప్రతి కులానికి ఒక అసోసియేషన్ అనేది ఉంటుంది. ఈ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వాలకి ఆ కులంలో జరుగుతున్నటువంటి కష్టాలు కానీ, ఆ కులస్తుల యొక్క అవసరాలు కానీ, ఆ జాతీయుల యొక్క ఇబ్బందులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, తద్వారా ప్రభుత్వం ఆ జాతీయ సంబంధించిన నాయకులని పిలిచి వారి ద్వారా ఆ సమస్య తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాన్ని చూపించడం, తద్వారా ఆ జాతీయులందరూ కూడా అభ్యున్నతమైన మార్గంలో ముందుకు నడవడానికి వేదికలు అవుతాయి. కాబట్టి అలాంటి కుల సంఘాలకి నాయకులుగా చాలా మంది అన్ని రకాలుగా పనిచేస్తున్నారు. ఇవాళ మా విశ్వకర్మ జాతి విషయానికి వస్తే మా విశ్వకర్మ జాతీయులందరూ కూడా 1973లో 563/73గా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘంగా మేమందరం కూడా ఏర్పడి ఆనాటి నాయకుల దగ్గర నుంచి 2014 వరకు కూడా, నిన్న వరకు చూస్తే ఏలూరులో సూర్యప్రకాశ్రావు గారు కానీ, అదేవిధంగా శ్రీకొండ మధుసూదనాచార్య గారు తెలంగాణ నుంచి కానీ వీరందరూ కూడా ఎమ్మెల్యేలు అవ్వడం జరిగింది. గతంలో కొంతమంది చేసినటువంటి ఒక కృషికి ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ని ఏర్పాటు చేసి సింహాద్రి కనకాచార్య గారిని అధ్యక్షులు చేయడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి ఈ జగన్ గారి ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి విశ్వబ్రాహ్మణ సంఘానికి డెవలప్మెంట్ కమిటీగా ఒకటి ఏర్పాటు చేసి మరి దానికి తోలేటి శ్రీకాంత్ గారిని చైర్మన్ గా 2 సార్లు, అదేవిధంగా పవిత్ర మురళి గారిని కూడా చైర్మన్ గా చేయడం జరిగింది. మరి ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరొకసారి ఈ అవకాశం తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంతా కలిసి ఒక నిర్ణయం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం డెవలప్మెంట్ కమిటీగా మరి కమ్మరి పార్వతమ్మ గారిని, మా అడ్డపడుచు గారిని స్వయంగా ఆవిడ చైర్మన్ గా చేసి ఇవాళ 14 మంది డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను తెలియజేసుకున్నా ఇది ఒక శుభదాయకం, శుభకరణం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గమనించుకుంటూ ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రజలకి తరపున అంటే కుల జాతీయులుగా మనందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మనకంటే ఒక అసోసియేషన్ కావాలి. మరి ప్రభుత్వం తన ముందుకు వచ్చినప్పటికీ కూడా మనకు అసోసియేషన్ సరైనది లేదనేటువంటి బాధతో ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని, ఇది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఒక మంచి నాయకత్వం తెచ్చుకోవాలి. దాదాపుగా 25 లక్షల మంది జనాభాతో ఉన్నటువంటి పంచదాయులం మేము, పంచ వృత్తులు కలిగినటువంటి వారు. ఒక వివాహం జరగాలంటే వారికి మంగళసూత్రం ప్రాధాన్యత. ఆ మంగళసూత్రాలకి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుడు, అదేవిధంగా ఒక గృహప్రవేశం చేసి ఒక ఇంటి వాడు గృహంలో నివసించాలంటే మరి ఆ రోజు రాత్రి నిద్రపోవాలంటే ఆ ఇంటికి కావాల్సిన కలప వస్తువులన్నీ కూడా గుమ్మంతో సహా తయారు చేసేటువంటి వడ్రంగి పని వారు మా విశ్వకర్మీలు. అదేవిధంగా మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతన ఒక రూపాన్ని చూడాలంటే ఖచ్చితంగా శిల్పంలోనే చూడగలుగుతాం. కాబట్టి ఆ శిల్ప చాతుర్యతని ఇవాళ చారిత్రాత్మక చరిత్రగా మరి సనాతన సాంప్రదాయాలకు వేదికలుగా అనేక దేవాలయాలు నిర్మించినటువంటి చారిత్రాత్మక చరిత్రలు కూడా శిల్పులు మా విశ్వకర్మలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్నిటికంటే ప్రధానంగా ఇవాళ మనం వివిధ ఆహారం తింటున్నామంటే ఆ రైతు పండించేటువంటి పంట నేల తల్లిని దున్నాలన్నా మరి ఆ పంటని బయట తీసుకురావాలన్నా కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా కమ్మరం పని ద్వారా నాగలు తయారు చేసినటువంటి వ్యక్తి, మీరు కావడి భద్ర తయారు చేసిన వ్యక్తి కూడా ఈ విశ్వకర్మే అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా అన్నిటికంటే ప్రధానమైన అంశంగా
అన్ని రకాలు తయారైనప్పటికీ కూడా మరి తినాలంటే ఆహార పదార్థాలకి పళ్ళెం కావాలి, ఒక ఊళ్ళోకి వెళ్ళి మోగుతుందంటే గంట మోగాలి, మన యొక్క జ్ఞాన బోధన జరగాలంటే ఎత్తడి పరికరాలతో సంబంధించినటువంటి ఆభరణాలు కావాలి, దేవాలయంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తయారు చేసేటువంటి కంతర శిల్పి కూడా మా విశ్వకర్మ సందర్భం తెలియజేసుకుంటూ ఇలాంటి పంచదాయులైనటువంటి విశ్వకర్మలందరికీ కూడా ఒక సంఘం ఉండాలి. ఈ సంఘం ద్వారా మాత్రమే మీ ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని తీసుకోగలుగుతాం. మేము ప్రత్యేకంగా ఈ జాతికి ఉపయోగపడిన వాళ్ళమే తప్ప జాతిని ఇప్పటివరకు ఉపయోగించుకోవడం కాదు. ముందుగా విశ్వకర్మ వాసునైనందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే మా విశ్వకర్మ జాతి యొక్క ఉనికిని చాటి చెప్పింది మా జీకే ఆనంద్ గారే. ఎందుకంటే మా సహోదరుడు మా అన్నయ్య గారి వల్లే మన మండలంలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విశ్వబ్రాహ్మణ జాతి ఒకటి ఉంది, దానికి ఒక అవార్డు గ్రహీతగా ఈయన రావటం మాకందరికీ వచ్చినట్టుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కృషి జాతికి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఏదో మాట్లాడతారు అనుకుంటాం కానీ ఆయన దాని వెనకాల చాలా కఠోరమైన శ్రమ ఉండడం వల్ల ఆయన అంత వాగ్దాటిగా చెప్పగలరు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటేనే కంటెంట్ మాట్లాడగలం, సబ్జెక్ట్ లేకుండా ఏం తెలియదు. ప్రతి చిన్న విషయాన్ని ఏ వీధిలో ఏం జరిగినా, ఏ పల్లెటూరులో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన స్పందించి ఆయన ఖర్చులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ధర్నాలు చేసినా, పెద్ద పెద్ద ఆఫీసర్లతో గొడవలు పడినా ఆయన జీవితం అంతా కూడా విశ్వబ్రాహ్మణ కులస్తులకు సంబంధించిన ఖర్చుల నిమిత్తమే ఆయన వ్యయం ఎక్కువ ఉంటుంది. ఆయనకున్న ఆదాయ వ్యయాల్లో ఆయనకున్న ఖర్చులు చూసుకుంటే విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఆయన పర్సనల్గా వాడుకునేది ఏముండదు. అలాంటి వ్యక్తిని మనం మన సన్నిహిత్యంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి వాళ్ళు జాతిలో ఒకళ్ళే ఉంటారు, అది మా ఆనంద్ గారే. ఆయన రావటం వలన ఏమవుతుందంటే మేమందరం కూడా మంది కూడా విశ్వబ్రాహ్మణ జాతిరా బాబు, మనం కూడా కాసేపు వెళ్ళాలి అని ఏదైనా మన ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, మన దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, అన్న సమారాధన కార్యక్రమం పెట్టినప్పుడు కానీ, కార్తీక మాసం నిర్వహించినప్పుడు కానీ, ఏదైనా పనికి ముందు ఉండాలంటే ఇలా నాయకుల్ని ఆశ్రయగా తీసుకుని ఏదో మనతో పాటు తృణమో ప్రణమో మనం కూడా చేసుకుందాం అన్నట్టుగా ముందుకు రావడం జరుగుతుంది. ఇలా మన సంఘంలో ఏ వృత్తుల్లో ఉన్నా సరే, అంటే జాతి అనేది ఆ వృత్తికి సంబంధించిందని కాదు, ఏ వృత్తుల్లో రకరకాల వృత్తుల్లో అందరూ నిమగ్నమై ఉన్నాం. ప్రతి వృత్తి నుంచి కూడా అందరూ ఉద్యోగాలు చేసుకున్నా, వ్యాపారాలు చేసుకున్నా, ఏ పనిలో ఉన్నా సరే విశ్వబ్రాహ్మణ జాతి అనేది మర్చిపోకుండా విశ్వబ్రాహ్మణ కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎవరి సాయశక్తి కొలది వాళ్ళు వారి సహాయ సహకారాలు అందిస్తూ, అంటే దానికి వ్యయంతో పని ఉండదు, మనుషుల యొక్క భావాలు అభిప్రాయాలు బాగా అవసరం. దానికి సంఘానికి ఏ రకంగా చేయాలి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు దానికి వెనకాల చాలా శ్రమతో కూడుకున్న పని ఉంటుంది, డబ్బులతో పని ఉండదు. కానీ ఆ శ్రమని మనం వెచ్చించి, ఆ టైంని వెచ్చించి, ఆ సందర్భాన్ని తెలుసుకుని జాగ్రత్తగా అన్నయ్య గారు కూడా ఉండి మనం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి విశ్వబ్రాహ్మణ సంఘం అంటే ఒక ప్రపంచంలో చేద్దామని నేను చాలా ఆశపడుతున్నాను. అన్నయ్య గారి ఆధ్వర్యంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై జీకే అనంత.